హలో ఫ్రెండ్స్, మీకు తెలియని విషయాల్ని నాకు తెలిసినంత వరకు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసా. నా పేరు తేజ. మీరు చూస్తున్నారు మీకు తెలుసా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన ఇండియాలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారు చేయబడుతున్న ఏకైక సబ్బు గురించి చెప్పబోతున్నాను. అదేంటో కదండి, మనలో చాలామంది వాడే మైసూర్ శాండిల్ సోప్. ఇది ప్రపంచంలోనే పూర్తిగా 100% గంధంతో శాండిల్ బేస్డ్ తయారు చేసే ఏకైక సబ్బు. అందుకే మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ మైసూర్ శాండిల్ సోప్కి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఈ మైసూర్ శాండిల్ సబ్బుని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. 18వ శతాబ్దం నుండి మైసూర్ రాజ్యం అంటే ప్రస్తుతం ఉన్న కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద మొత్తంలో గంధపు చెక్కలు అనేది యూరప్ దేశాలకు ఎగుమతి చేసేవారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో ఈ ఎగుమతులు అనేవి జరగలేదు. దీంతో మైసూర్ రాజ్యంలో గంధపు చెక్కలు నిల్వ పెరిగిపోయింది. అప్పటి మైసూర్ రాజైన కృష్ణరాజు వడియార్ తన దివాన్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను దీనికి పరిష్కారం చూపమన్నారు. అప్పుడు ఆయన 1916వ సంవత్సరంలో గంధపు చెక్కల నుండి సుగంధ ద్రవ్యాలను సెంట్స్ తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీని అనేది స్థాపించారు. 2 సంవత్సరాల తర్వాత మహారాజు గారికి ఆ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి ఒక రకమైన సబ్బుని తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ఆ సబ్బు మహారాజు గారికి నచ్చడంతో తనకే కాకుండా సామాన్యులకు కూడా ఉపయోగపడే సబ్బును తయారు చేయమని చెప్పారు. అప్పుడే విశ్వేశ్వరయ్య గారు ఇప్పుడు బెంగళూరులో ఉన్న కేఆర్ సర్కిల్ వద్ద ప్రభుత్వ సబ్బు ఫ్యాక్టరీని స్థాపించారు. అలా ఈ సబ్బు తయారీ మొదలైంది. మొదలైన ఈ సబ్బు తయారీ అంచెలంచెలుగా ఎదుగుతూ మన దేశం మొత్తం ప్రాచుర్యం పొందింది. అంతేకాదు, పూర్తిగా గంధం నుండి తయారు చేయడం వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు కూడా ఈ సబ్బుని వాడడం మొదలుపెట్టారు. ఇలా స్థాపించిన కొద్ది కాలంలోనే ప్రపంచ ఖ్యాతిని సాధించింది ఈ మైసూర్ శాండిల్ సోప్. ఇప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి లాసెస్ లేకుండా, ఎక్కువ లాభాలతో సుమారు సంవత్సరానికి 650 కోట్ల వార్షిక టర్నోవర్తో ఉన్న ఏకైక ప్రభుత్వ ఫ్యాక్టరీ ఇదే కావడం విశేషం. సబ్బుని ఎలా తయారు చేస్తారో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మైసూర్ శాండిల్ సబ్బును తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది గంధపు చెక్కలు. ఈ గంధపు చెక్కలను 15 నుండి 20 సంవత్సరాల వయసు గల గంధపు చెట్ల యొక్క కాండము అలాగే వేళ్ళ నుండి తయారు చేస్తారు. ఇలా పెద్ద పెద్ద చెట్ల దొంగలను, కొమ్మలను ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు మిషన్స్ యూస్ చేసి. అలా కట్ చేసిన ముక్కలను తర్వాత ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. చిన్నగా కట్ చేసిన గంధపు చెక్కలను ఫ్లోర్ మిషన్లో వేస్తారు. ఈ మిషన్లో గంధపు చెక్కల నుండి గంధపు పొడిని తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన గంధపు పొడిని స్టీమ్ బాయిలర్లోకి పంపిస్తారు. ఇక్కడ 150 డిగ్రీల వేడి కలిగిన నీటి ఆవిరితో ఆ గంధపు పొడిని కలుపుతారు. దీని వలన గంధపు పొడి మొత్తం ద్రవంలా ఒక నూనెలా మారుతుంది. ఇది నీటిలో కలిసిపోయి పైన తేటలా తేలుతుంది. ఈ నీటి నుండి ఆయిల్ అనేది సపరేట్ చేసి కలెక్ట్ చేస్తారు. అలా తయారు చేసిన ఆయిల్ నుండే సబ్బుని తయారు చేస్తారు. ఇప్పుడు ముందు స్టేజ్లో తయారు చేసిన నూనెకి క్యాస్టిక్ సోడా, పామ్ ఆయిల్ అలాగే ఉప్పు నీటిని కలిపి 110 డిగ్రీల వేడి వద్ద మరిగిస్తారు. ఇవి మొత్తం కలిసి ఒక మిశ్రమంలా తయారవుతుంది. అలా తయారైన వాటిని 24 గంటల నుండి 48 గంటల వరకు స్టోరేజ్ ట్యాంక్స్లో వదిలేస్తారు. అప్పుడు ఆ ట్యాంక్స్లో పైన తేటల ఒక మిశ్రమం అనేది తేలుతుంది. దాన్ని కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అలా కలెక్ట్ చేసిన మిశ్రమానికి గ్లిజరిన్ మరియు పెర్ఫ్యూమ్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తారు. అలా మిక్స్ చేసి ఒక ముద్దలా తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ముద్దని ఎక్స్ట్రూజర్ ద్వారా పంపిస్తారు. ఇక్కడ సోప్ అనేది రెక్టాంగిల్ షేప్లోకి మారుస్తారు. అలా మార్చిన సోప్ని తర్వాత దాన్ని చిన్న పీసెస్గా కావాల్సిన సైజులో కట్ చేస్తారు. ఇప్పుడు అలా కట్ చేసిన రెక్టాంగిల్ పీసెస్ని మైసూర్ శాండిల్ సోప్ ఉండే ఆకారం ఓవల్ షేప్లోకి మారుస్తారు.
చివరగా సోప్ మీద లోగో ప్రింట్ చేసి ప్యాకింగ్కి పంపిస్తారు. ఇక్కడ ప్యాకింగ్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది. ముందుగా ప్లాస్టిక్ కవర్తో ర్యాపింగ్ చేస్తారు. అలా పూర్తయిన సబ్బులను కార్మికులు పేపర్ బాక్సుల్లో పెట్టి ప్యాకింగ్ పూర్తి చేస్తారు. ఇలా ఒక మైసూర్ శాండిల్ సోప్ అనేది తయారవడానికి 3 రోజుల సమయం పడుతుంది. ఇదేనండి మైసూర్ శాండిల్ సోప్ యొక్క తయారీ విధానం. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీ విలువైన సూచనలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.